ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చేసేసాము అందరికీ. మీకు నచ్చిన సీరియల్ చెప్పబోతున్నాను. గుండె నిండా గుడి గంటలు. అది చెప్పే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇక మన సీరియల్లోకి వెళ్ళిపోదాం. అయితేనేమో ప్రభ డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వస్తుంది. అప్పుడు మీనా, బాలు ఆవిరి పడుతుంటారు. దుప్పటి కప్పుకొని పడుతుంటారు అన్నమాట. ప్రభ వాళ్ళని చూసి ఏంటి అక్కడ ఎవరండి, ఎవరంటున్నానా అంటే బాలు టంటడాయ్ అంటాడు. ప్రభ చీ ఇదేంటి పనిరా అంటే బాలు ఆవిరి పట్టడం పాడు పనేం కాదే అంటే ప్రభ ఇలా ముసుగు వేసుకొని కూర్చుంటే ఎవరికైనా భయమే కదరా అంటే మీనా జలుబు ఎక్కువయింది అత్తయ్య, అందుకే ఆవిరి పడుతున్నాము అంటే బాలు ఆవిరి పట్టడానికి దుప్పటి ఎందుకో అంటేమో బాలు దుప్పటి కప్పుకోకపోతే ఆవిరి బయటికి పారిపోతుంది అమ్మావతి అంటే మాకు ఉపయోగం ఏముంటుంది అని అంటాడు. ఇప్పుడు ప్రభ అంత కష్టం పడిన బదులు ఒక మాత్ర వేసుకోవచ్చు కదా అంటే మీనా ప్రతిదానికి మాత్ర వేసుకోవడం మంచిది కాదు అత్తయ్య, చిన్న వాటింటి చిట్కాలే మంచిది అంటే ప్రభ అది అంతే సరే, హాల్ మధ్య చెయ్యాలా, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే బాలు పాపం జలుబు చేసింది అనుకుంటారు, లేదా గతి లేదు అనుకుంటారు అంటే ప్రభ మాటలు మాత్రం బాగానే నేర్చుకున్నావు బాలు, ఇంకా వైద్యం ఉందమ్మా అంటే ప్రభ ఏంటది అంటే నువ్వు మా ఇద్దరి మధ్య నిలబడితే మా జలుబు మొత్తం భయపడి పారిపోతుంది అంటే ప్రభ రే అంటే బాలు నిజమే, నీ కుళ్ళు ముందు మా జలుబు ఎంత అంటే ప్రభ ఈ జలుబు నాకు అంటుకుంటుందిరో ఒక్కు పక్షి అంటే బాలు అమ్మ నీకు ఒంటి రోగాలు లేకపోవచ్చు కానీ కుళ్ళు కుతంత్రాలు అబద్ధాలు వంటి అంటు రోగాలు వంటి చాలా ఉన్నాయి అంటే ప్రభ రే నీకు అంటే బాలు అమ్మ కొంచెం ఆ నీళ్ళు ఇటు పోయివా అని అంటాడు. కొంచెం ఆ నీళ్ళు ఇటు పోయివా అంటే ప్రభ పోరా అంటే మీనా ఏంటండి అంటే బాలు నువ్వు రామేనా అంటే మనోజు ఈ కస్టమర్ ఎలా రిప్లై ఇవ్వాలి, వేడి నీళ్ళు చేసుకోకపోతే మనోజు కాలు తగులుతుంది